ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లును జీవమును కోరుకునుడి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 20వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. కృతజ్ఞతాస్తులతో యెహోవాను కీర్తించుడి, సితారతో మన దేవుణ్ణి కీర్తించుడి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షమును సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు, పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. గుర్రముల బలము యందు ఆయన సంతోషించడు, నరిల కాలుసత్తువు యందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. సహోదరి సహోదరులరా, దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణుజొచ్చిన వారందరికీ ఆయన కీడము. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్చర్యదుర్గమేది. నాకు బలము ధరింపజేవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గము నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధము చేయ నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. నీ రక్షణ కేడమును నీవు నాకు అందించి ఉన్నావు, నీ కుడి చేయి నన్ను ఆదుకునెను, సాత్వికము నన్ను గొప్ప చేసెను. కీర్తనాకారుడి విధంగా అంటున్నాడు, యెహోవా నాకు ఆధారము, కావున నేను పడుకొని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులందరి దవడెముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. భక్తుడి విధంగా అంటున్నాడు, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ వద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. పౌలు భక్తుడు హెబ్రీలకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమొక తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైన వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తు కూడా దేవునిందు దాచబడి ఉన్నది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవా, భూ సంబంధమైన వాటి మీద మా మనసు పెట్టుకొనకుండా పైన వాటిని మేము వెతుకుతూ నీ రెక్కలు నిన్ను ఆశ్రయించి నీ మందిరం యొక్క సమృద్ధి వలన సంతృప్తి నొందుటకు కృప చూపమని నీ దీవెన ఆశీర్వాదాలు గొప్ప రక్షణ భాగం మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.